హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో అయితే సండే కదా, మా పిల్లల కోసం చికెన్ తీసుకొచ్చిన, మా చిట్టి కోసం తెచ్చినాము చికెన్. అవునారా చిట్టి? అయితే వారం నుంచి చికెన్ అంటుంది. చికెన్ తెచ్చినాము. చికెన్ నీకు ఓకేనా బట? ఓకేనా చికెన్? మంచిగా మాట్లాడు. ఓకేనా? ఓకే అను గట్టిగా. ఓకే వండుకుందామా చికెన్? వండుకుందామా వద్దా? వండుకుందామా? ఏమేమి వండుకుందాం? చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ బిర్యానీ, అంతేనా? మంచిగా వండుకుందామా? సూపర్ వండుకుందామా? ఇలా చిట్టే వండుతాడట. చిట్టి వండుతుందా? అరే చిట్టి నువ్వు వండుతావా కర్రీ? వండుతాను. వండుతావా? చూసిరుగా ఫ్రెండ్స్, మా చిట్టి అది చికెన్ వండుతా ఉంటుంది. ఈరోజు నేర్పిస్తాం మా చిట్టికి ఎట్లా వండుతామో. చూద్దాం పర్రిగా. ఇప్పుడైతే అన్ని రెడీ చేసినాం. ఇంకా రెడీ చేసిన. ఓకే, వెళ్దాం పండి. పోదాం మరి చిక్కి వండుదామా? అడుగు చిట్టి. పుదీనాది, పుదీనా అనరా అను. పుదీనా, పుదీనా కాదు పుదీనా. అదేంటిది? ఇంకోటి గల్లి గివి. అదేంటిది? కొత్తిమీర. కొత్తిమీర. అవేంటి? పచ్చిమిర్చి. కనే కనే ముంజుకరాకు. ఇబ్బంది పెట్టదు చిక్కి, ఇబ్బంది పెట్టదురా తమ్ముని. నువ్వు పని చెప్పి తింటున్నావా? పెద్ద బొక్క దేనికి నీకు? ఏం కావాలరా నీకు? లెగ్ పీస్. నువ్వు పెద్దగానికి ఏమవుతావు? అవుతావా? పక్క ఎవరిలో చూస్తావరా? ఫస్ట్ నన్ను చూస్తావారా? మమ్మీని? నన్ను చూడాలి. చూస్తావా? నన్ను చూస్తావా నువ్వు? ఏమో చూస్తావు చూడవు, నాకైతే డౌట్. మీ డాడీనే చూస్తానా వాడితే? నీళ్ళు లేవమ్మా. ముంచిచ్చి ఉండదమ్మా, ముంచిచ్చి ఉండదమ్మా. ముంచిస్తా. నీళ్ళు అవుతావా? పొద్దురా ఇక ఎందుకు నీళ్ళు తాగు? ఇగో ఇల్ల తాగు. జగ్గులో తాగొద్దు బిడ్డ. ఓకే ఫ్రెండ్స్, సండే కాబట్టి ఈరోజు చికెన్ మా మమ్మీకి లేపారు కదా, చికెన్ కర్రీ అండ్ బిర్యానీ అయితే ఇద్దాం అనుకున్నాం. దాన్ని అయితే ఎలా చేస్తాం ఈరోజు అనేది అయితే మన వీడియోలో చూద్దాం. ఇంకా వచ్చేసి మనం అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేస్తే సండే కాబట్టి చెత్తపుట్లో వాడేసాం మమ్మీ పోరా. మా చిట్టి అయితే మంచి సండే అయితే మంచిగా ఫుల్ పని చేస్తుంది, మంచిగా పోతుందావు పని చెప్పినప్పుడు చేస్తుంది మంచిగా. ఇంకా మేమైతే కర్రీ అయితే వండు స్టార్ట్ చేస్తున్నాం. మీ ఇంట్లో ఏం కర్రీ వండుకురో ఈరోజు సండే కాబట్టి కామెంట్ అయితే వేయరు కంపల్సరీ. మేమైతే చికెన్ వండుకుంటున్నాం. మా చిట్టికి రితిక్ ఇద్దరికి చికెన్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అందుకే ఈరోజు అయితే మేము వచ్చేసి కంపల్సరీ చికెన్ వండుకుంటున్నాం. అట్లా బిర్యానీ కూడా తెలంగాణ స్టైల్లో బిర్యానీ కూడా, అంటే తెలంగాణలో ఎక్కువ శాతం అయితే కర్రీ అండ్ బిర్యానీ వండుకుంటాం కదా, అదే బాగుంటుంది అని చెప్పి మేమైతే అట్లా వేసుకుంటున్నాం. నువ్వు వండుతున్నావా? వండుతావు. మమ్మీ అన్న వేస్తే నువ్వు కలుపు, సరేనా? ఓకే. ఎక్కువనే వేయాలి. కొడుతూ సో ఫ్రెండ్స్, మా చిట్టి అలా చికెన్ ఉంటుంది. అన్ని వేసినాక కలపాలి. అది పచ్చిమిరపకాయలు లేదురా, ఇది కూడా వేయాలి. కలుపు రాకుండా కలపమ్మా. కలుపు, ఎటు కలుపు, మంచి కలుపు. ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా కలపాలి. ఎట్లా కలపాలి? ఇట్లా కలపాలి. కాదా మరి వండుతా అంటున్నావు కదా. ఫ్రై అన్నా కాదు, ఫ్రై అయ్యేదాకా ఆగల ఫ్రెండ్స్ అన్నాడు. ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి రా? ఇప్పుడేనా?
ఏది కోడే ఎక్కడిది కోడి చూపి కోడి బాగుందేం రో తింటావా కోడి కలుపు 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 అబ్బా మస్తు పెద్దగా వస్తుందండి చిట్టి నేను సేమ్ ఉన్నాను నువ్వే పెద్దగా ఉన్నావా నీ చిన్న ఉన్నా ఎవరురా నీకంటే పెద్దగానా ఏమైతుంది రేపు మండే రేపు ఉందా ఎందుకు లేదే కలర్లు ఎత్తావా ఏ ఓళ్ళకి ఎత్తావు కలర్లు బిడ్డ కలర్ వేసుకోవద్దు మనం మన పండుగ లేదు బిడ్డ వేసుకోవద్దు మనం ఓళ్ళకి ఎత్తావమ్మా కలర్ వేస్తా ఇషి ముట్టుకోకట్లా కౌసు కౌసు కలుపు తీసుకో మెల్ల మెల్ల పడతావు చిన్న మంచిగా కలుపు కలిపొస్తుందా మంచిగా కలుపుతుంది చికెన్ 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 చెయ్యి అన్న మొత్తం వేయద్దు కొంచెం కొంచెం వేయి దెబ్బ దెబ్బ ఇట్లా చాలా చాలా పట్టు చాలా చాలా పట్టురా అవి అన్నేసి కలపాలి అన్నయ్య గట్లీ మామే గిన్నెలో చికెన్ పొయ్యి మీద వేసినావా వేసినావా లేదా వేసినావా ఇప్పుడు ఏం వండుతావు నెక్స్ట్ బిర్యానీ బిర్యానీ వేస్తావా కొంచెం అది ఉమ్మగిలంగానే అక్కడ సైడ్ పెట్టి ఇక్కడ సైడ్ బిర్యానీ పెట్టేసావు ఓకేనా ఓకేనా చిట్టువా చిట్టుతలే ఓకేనా డన్నా ఓకే కమ్మ కూడా చికెన్ ఇవ్వాలి ఓకేనా ఏ బాటిల్స్ వెయిటింగ్ కానీ వదిలేసే ఫ్రెండ్స్ ఇక చికెన్ అయితే పొయ్యి మీద వేసిన అది అయితే ఉడుకుతుంది అందులోపు అయితే ఇక బిర్యానీ వేస్తా ఇక బిర్యానీకి అయితే ఫస్ట్ బాగానే పెట్టినా ఇక నూనె ఇట్లా పోస్తున్నాం నూనె ఇది అల్ల వేయాలి అవి ఆకులి ఇది వేసి మొత్తం ఆ మూతలాగటం లేరా మూతలాగటల్లి ఆ మూత తీసాను లే ఈ మూత ఇల్లెయ్యి ఇల్లెయ్యి అలా బాగోన్లేయి బాగోన్లేయి మమ్మీ ఏయ్ అబ్బా మూత అలా ఉమ్మరి మరి మంచి మెల్లగా కలపాలి కలపరా నాన్న జరుగు మరి చిత్తుంది పచ్చిమిరపకాయలు అనుకో పచ్చిమిరపకాయలు అవన్నీ రే నీకేరాదు ఇవి ఆవు దామంట ఒక్కడికాయ ఎట్లాంటివి 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 చెప్పినా కదా చెప్పి తినాలి అంతే మరి దామంట అని చెప్పినా కదా
పుదీనా పుదీనా అంటే పుదీనా పుదీనా అది కూడా బిడ్డ, అది కూడా ఆయన చూసినారు. ఇది చిప్పి కూర వండుతుంది కదా, చిక్కి కూర అదిరిపోతుంది. అలా నీళ్ళు అందుకోయాను, నీళ్ళు ఆ నీళ్ళు కాదు, ఎసరు పోయాలి. బిర్యానీ అయితే ఎసరు వచ్చింది. ఇప్పుడైతే నేను బియ్యం వేస్తాను ఇందులో. చిట్టి చికెన్ కమ్మ వాసన వస్తుందిరా, చికెన్ కమ్మ వాసన వస్తుందమ్మే. చికెన్ ఉంది కాబట్టి హైలైట్ వాసన వస్తుంది ఇలా. సూపర్ అంటే సూపర్ అంటే ఫ్రెండ్స్, మా ఇంట్లో చికెన్ ఇలా ఎగ్దమ్ స్మెల్ కూడా వస్తుంది ఇలా. ఏ చిట్టిగాడు సూపర్ ఉండేవాడు నిజంగా కదారా చిక్కి. ఏమి వేస్తున్నా, అది బిర్యానీ. చిట్టిగాడు వన్నా, నువ్వు అన్నావా? ఇలా క్రెడిట్ అంతా నీదే కదరా చిట్టో? చిట్టిదే క్రెడిట్ అంతా నీదే కదరా చిట్టి? ఇలా చిట్టి థమ్స్ అప్ వేస్తుంది. తెస్తావారా? ఏంటిది? వాళ్ళిద్దరు వేయదు, మన ఇద్దరు చిక్కి మన ఇద్దరికి వాళ్ళిద్దరు వేయదు. మాకు పోయావా థమ్స్ అప్? వేయమని. మీరే తాగుతారా? పోయాం. మేము చికెన్ అంతా మేమే తింటాం. పో ఓకే, మనం మళ్ళా వేసుకున్నది ఇంకిత. మీరు వండుకొని తిను. అమ్మ వస్తుంది కదా చికెన్. సరే, అది ఒక్కటి సవదు కాదు, వాడు కాదు, ఏం చెప్తుందో అర్థం కాదు. సంసాప్ పోస్తావు నాకు. ఈ చికెన్ అయితే ఉడికింది, ఇక అన్నం కూడా ఉడికింది. ఇక కొంచెం గుంజుకుంటే అయిపోతుంది. ఇక ఇదంతా అయితే అయిపోయింది. ఇప్పుడైతే మేమైతే అన్నం తింటాము, అందరం కలిసి అన్నం తింటాము. చికెన్ స్మెల్ అయితే మస్తు వస్తుంది. చిక్కి చేతి పడదు కాబట్టి సూపర్ నిజంగా చెప్పాలంటే. చికెన్ ఉందనా ఇంకా కొద్దిసేపు అయినా కదా ఉడికింది ఆల్రెడీ. నాడు తిందామారా మమ్మలు తినుడయ్యా. చిట్టి ఫోన్ పెట్టిస్తుంది అని, ఫోన్ కావన్నట. ఫోన్ చూస్తా లోలి కండ్లు పోయినాయట, కండ్లు పోతే. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఇంట్లో మొత్తం చికెన్ కర్రీ అండ్ బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలందరూ మేమందరం కొంచెం నిమ్మలంగా తింటున్నాం, అంటే కొంచెం మస్తు అనిపిస్తుంది ఇట్లా తింటే. ఇక చూడండి బిర్యానీ రైస్ ఎలా ఉందో. ఇగో బిర్యానీ రైస్ ఇది, తర్వాత చికెన్ కర్రీ కాలుతుంది ఇప్పుడు ఉన్నాం కదా. ఇగో చికెన్ కర్రీ ఇట్లా వండుకొని మంచిగా ఇట్లా నిమ్మలంగా పిల్లలు మనం అందరం కలిసి నిమ్మలంగా కూర్చొని తిన్నాం అనుకో, బాగుంటుంది కదా, మస్తు అనిపిస్తుంది అసలు. అందుకే ఇక మేమైతే ఇట్లా తింటాం ఎప్పటికి రెగ్యులర్గా. అంటే రోజు తినాలని ఉంటుంది, కాకపోతే కొన్నిసార్లు ఇక మనకు పని వీలు కాక ఇక పొద్దుగల వాళ్ళు స్కూల్ పోవడాలు, మనం ఇక మన పని మనకు బైక్ అక్కడ వేచి పనులు ఉంటాయి కాబట్టి రోజు సెట్ కాదు. ఒకవేళ ఈవినింగ్ అయితే పక్కా సెట్ అవుతుంది, కాకపోతే ఈవినింగ్ టైంలో నేను కూడా ఒక్కొక్కసారి పనులకు లేట్ వస్తా. ఈవినింగ్ అయితే మ్యాక్సిమం సెట్ అవుతుంది, కానీ ఇంకా కొంచెం కష్టమే. ఇంకా ఓకే, ఇప్పుడైతే ఇక చిట్టి అయితే మా చిట్టి వండింది కదా, మా చిట్టి చికెన్ వండింది కదా, తెలిసి చూసేది అయిపోయేదాకా. మా చిట్టి వండింది సూపర్ ఉంటుంది. చికెన్ కూడా ఆడు ఓ వావ్ సూపర్ స్మెల్ వస్తుంది కదా చిట్టి, బాగుంది కదా. మన చికెన్ వండింది తిన్న పట్టణం చిన్న గిన్నెలు అయ్యి చికెన్కి. ఆగు, కల్పించుడు కర్రీ ఇక నువ్వు చికెన్ కదరా,
బాగుంటుంది ఎందుకంటే సూపర్ ఉంది స్మెల్ కూడా ఎగ్దమ్ వస్తుంది ఇక అన్ని నీ చేతులతో నడిచినాయి కాబట్టి బాగుంటుంది చికెన్ ఫస్ట్ చికెన్ చిక్కి బొక్క కొంచెం ఉప్పుని చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి వేసే కంటే ముందు కొంచెం ఉప్పుని చూస్తుంది రా స్మెల్ కరెక్ట్ ఉంది ఈ ఆకులను తీసి వావండి సూపర్ ఉంది ఉప్పు కారం మళ్ళీ ఏమో సరే సూపర్ సెట్ అండి మా చిట్టి ఉంది కాబట్టి సూపర్ ఉంది చిట్టి సూపర్ నేను ఉప్పు కట్టినా వద్దా తిను ఏ చిన్న విధంగా